సరే అండి, ఇక మూడో విషయం ఏది? గట్టిగా నీవు దేవునికి ఒంటరిగా దొరకాలి. ఎలాగండి? తీయండి, బైబిల్ తీయండి. యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి తెరిచేద్దాం. ఆలోచించండి. మంచి స్తోత్రం. ఇక్కడ అబ్రహాము గారి గురించి మాట్లాడుతూ అంటాడు. ఒకసారి అబ్రహాం గారిని చూడండి, షారా గారిని చూడండి అని అంటాడు. కొంచెం సౌండ్ పెంచమా. అంటాడు, అతడు ఒంటరై ఉండగా నేను అతన్ని పిలిచి తిని ఎక్కువ మంది అవునట్లుగా నేను చేసి తిని అని అన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే 1-2 వచనాల్లో అబ్రహాముతో అంటాడు, నేను నిన్ను ఆశీర్వదించాలి, ఆశీర్వాదమునకు వారసునిగా నిన్ను ఉంచాలి అంటే దేవుడు చెప్పాడు, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, చెప్పండి, తండ్రి ఇంటి నుండి నువ్వు వేరవ్వాలి. అయ్యా, నిన్ను నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను. నీ దేశాన్ని కానీ, నీ బంధువులు కానీ, నీ తండ్రి ఇంటిని కానీ విడిచిపెట్టి ప్రత్యేకంగా ఒంటరి అయిపోవాలి అని అన్నాడు. దేవుని మాట మీద విశ్వాసం ఉంచిన అబ్రహాం గారు దేవుడు చెప్పినట్లుగా ఒంటరిగా అడుగు బయట పెట్టాడు. షారాను తీసుకొని తమ్ముడు కొడుకైనటువంటి లోతుని వెంట పెట్టుకొని ఒంటరిగా బయటకు వచ్చాడు. బైబిల్ చెప్తుంది ఒంటరిగానే బయటకు వచ్చాడు. ఎందుకు అతడు ఒంటరిగాడు? వాక్యం రాయబడ్డట్టుగా దేవుని మాట తప్ప ఇంకొక మాట వినని వాడిగా, దేవుడు చూపించిన దారి తప్ప ఇంకొక దారి ఎంచుకునేవాడిగా కాక, దేవుని పని తప్ప ఇంకొక పని ఆలోచించని వాడిగా అబ్రహాం గారు మారిపోయాడు. విషయం ఏంటంటే ఒంటరిగా అబ్రహాం గారు దొరికాడు. ఎక్కడికి వెళితే అక్కడ గుడారం వేసి చోటెల్లా బలిపీఠం కట్టి ప్రార్థన చేసేవాడు. అలా 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 ఒంటరిగా అబ్రహాము దేవుని చేతిలో దొరకగా ఇదిగో విశ్వాసులకు తండ్రిగా అతడు మార్చబడ్డాడు. ఈరోజు అబ్రహాము సంతానమని మనము పిలువబడుతున్నాం. అతడు ఒంటరిగా ఉన్నప్పుడే దేవుని చేతిలో బహుబలంగా ఆశీర్వదించబడ్డాడు. స్వదేశంలో ఉంటే ఆశీర్వదింపబడేవాడా? బంధువర్గంలో ఉంటే ఆశీర్వదింపబడేవాడా? తండ్రి ఇంట్లో ఉంటే ఆశీర్వదింపబడేవాడా అంటే తెలియదు మనకు. అదంతా దేవుడు చెప్పాడు. ఏమని? నువ్వు వేరవ్వాలి, నువ్వు ఒంటరి అవ్వాల్సిందే అని చెప్పాడు. అనుకున్నట్లుగా దేవుని పిలుపుని బట్టి బయటకు వచ్చాడు. ఈరోజు తరతరాలు దీవించబడ్డాయి. ఆలోచించండి. ఆదికాండం 32వ అధ్యాయం 22-23 వచనాలు చూద్దామా? కొంత వివరంగా మీకు 2 మాటలు చెప్పి పాయింట్లకు వెళ్తాను. మంచి స్తోత్ర. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. అప్పటి వరకు మహానుభావుడు 20 సంవత్సరాల దాకా ప్రార్థనే చేయలే. దేవుడి పిలుపుని అందుకొని బయటకు వచ్చాడు. సంతోషంగా ఉంటుందిలే అనుకున్నాడు. యబ్బాతు రేవు దగ్గరకు వచ్చాక పరిస్థితులు మారాయి. నేనున్న పరిస్థితులు బయటపడాలి అంటే నాకు తెలిసిన మార్గమేమీ లేదు, నా ప్రయత్నాలు ఇక పనిచేయమని ఫిక్స్ అయిపోయాడు. ఇక నేను ఒంటరిని అవ్వాల్సిందే, ఒంటరినై దేవుణ్ణి వేడుకోవాల్సిందే అని ఫిక్స్ అయ్యాడు. తెల్లవారితే ఏరు దాటామనుకున్నటువంటి యాకోబు రాత్రికి రాత్రే ఉన్న ఆస్తిని, భార్య, బంధన సమస్తమును ఏరు దాటించి అవతలకు పంపించేశాడు. ఒక్కడే మిగిలిపోయాను, ఒంటరి అయిపోయాడు. ఇసుక దిమ్మల మీద కూర్చొని యబ్బాతు రేవు దగ్గర దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లు కార్చుకుంటూ, ఇక నువ్వే నాకు దిక్కు, నువ్వు దారి చూపిస్తే వెళ్తా, లేకపోతే లేదని చెప్పి ఆయన పాదాల మీద పడ్డాడు. ఒంటరిగా దొరికిన యాకోబును దేవుడు ఆశీర్వదించి ఇశ్రాయేలుగా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. స్తోత్రం. అడుగుదాం, యాకోబు గారు మీ భార్యలున్నా పిల్లలున్నా ఉన్న పరిస్థితులను బట్టి ఆశీర్వదింపబడవా? అలాంటి యాకోబు గారు అంటారు, ముందు నేను ఒంటరిని అవ్వాలి,
నా దేవునికి నేను ఒంటరిగా దొరకాలి, ఒంటరిని అయిపోవాలి, ఆయన చేతిలోకి రావాలి. నేను కుటుంబం ఉంటే, భార్య ఉంటే, బిడ్డలు ఉంటే అవి వాటి మీద నా మనసు నిలుస్తుంది, కానీ దేవునితో నిలబడదు కదా. నేను దేవునితో ఒక పూట ఒక రోజు నా ఒంటరితనంతో నేను ఆయన పాదాలు పట్టుకోవాలి ఒంటరిగా అని చెప్పి దాటించి ఒంటరిగా కూర్చున్నాడు. మనం ఆరాధించే దేవుడు ఆయన చేతికి నువ్వు ఒంటరిగా దొరికితే నేను దీవెనకరంగా మారుస్తాడు. సంతోషిస్తూ మంచి స్తోత్రం. కీర్తన గ్రంథం 103వ కీర్తన 5వ చరణానికి మనం వెళ్దాం. పక్షిరాజు వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు. పక్షిరాజు వలె, మీరు కూడా మాట్లాడచ్చు, వలె మీ యవ్వనము క్రొత్తదగునట్లు. సరే, పక్షిరాజు గురించి మీకు అవగాహన ఉంది అని నేను అనుకుంటున్నాను. తల పైకి చూడండి. ఏం పుస్తకాలు రాస్తున్నారు? రాస్తే ఊరుకొని తర్వాత చూసుకుందాం. కీర్తనకారుడైన దావీదు 103వ కీర్తన అంటాడు, పక్షిరాజు గురించిన వివరణ ఉంది. బైబిల్ గ్రంథంలో పక్షిరాజు గురించిన వివరాలు చాలా చోట్ల ఉన్నాయి. అమ్మా, పక్షిరాజు జీవించే కాలం ఎంతో తెలుసా? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు జీవించే తన జీవితంలో 40 సంవత్సరాల వరకు సంతోషంగా బ్రతకగలుగుద్ది. 40 సంవత్సరాలు వచ్చేసరికల్లా మిగతా 30 సంవత్సరాలు దైనందిన జీవితం అనుభవించాలి. ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? 2 మాటలు చెప్తాను. ఆయుష్కాలం ఎంత? బలహీనమయ్యే గడి ఎప్పుడు? 40వ సంవత్సరం రాంగులోనే అది బలహీనమైపోద్ది. ఎంత బలహీనమైపోద్ది అంటే, ఒకటి, రెక్కలు చాచి ఎగరటానికి వీలు లేనంతగా ఆ రెక్కలు, విపరీతమైన రెక్కలు తొడిగి శరీరం అంతా బరువెక్కిపోద్ది, ఎగరలేదు. ఆహారాన్ని తెచ్చుకొని, అంటే స్వయంగా ఆహారం వేటాడి తెచ్చుకునే గుణం కలిగింది, శత్రువును దూరం నుంచే పసిగట్టగల చురుకైనది ఈ పక్షిరాజు. అయితే స్వయంగా రెక్కలు పెరిగి, ఆ రెక్కలు, క్రొత్త రెక్కలు వచ్చి రెక్కలు పెరిగి, ఈకలు పెరిగి శరీరం బరువెక్కిపోయి 40వ ఏట అది ఎగరలేనంత హీనస్థితికి వెళ్ళిపోద్ది. నెంబర్ 2, స్వయంగా ఆహారం సంపాదించుకోలేదు. కారణం ఏంటంటే ముక్కు పూర్తిగా వంగిపోద్ది ఎదరికి. నా మాట మీకు అర్థమైందా? ముక్కు పూర్తిగా ఎదరికి వంగిపోద్ది, నోటితో ఏది తీసుకోవటానికి వీలుండదు. ఇక 3వది, కాళ్ళు చాచి నిలబడదామంటే గోళ్ళు విపరీతంగా పెరిగి వంగిపోతాయి. 40వ ఏట ఈ బాధ పడాలి. ఒకటేమో గంభీరంగా అడవి పెరిగినట్లు ఈకలు పెరిగిపోయి శరీరం బరువెక్కిపోద్ది. రెండోదేమో ముక్కు సాగి తినటానికి వీల్లేనంతగా, ఆహారం నోట పెట్టలేనంతగా వచ్చుద్ది ముక్కు. మూడోదేమో కాళ్ళ గోళ్ళు విపరీతంగా పెరిగి నిలబడటానికి కూడా ఛాన్స్ ఉండదు. దాని పరిస్థితి 40 సంవత్సరాల వరకు పక్షిరాజే. కానీ 40వ సంవత్సరం వచ్చేసరికల్లా తన జీవితంలో ఈ బాధను అనుభవించాలి. పక్షిరాజు వలె నీ యవ్వనము నూతనపరచబడాలి. అది ఎలా నూతనపరచుకోగలిగింది అన్నది మీకు వివరిస్తున్నాను. ఆ తర్వాత పాయింట్లోకి తీసుకెళ్ళి ముగించేస్తాను. సంతోషంగా ఉన్న వాళ్ళు మంచి స్తోత్రం. ఇక 30 సంవత్సరాలు తాను బ్రతకాలి. అంతకంటే ముందే చావుకు దగ్గరికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన క్షణాల్లో తన ముందు 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి, చావటం. 2, చావుని ఎదిరించి బ్రతకటం. ఈ 2 ఆప్షన్లు తప్ప వేరే దారి ఉండదు దానికి. ఎందుకంటే బలముతో రెక్కలు చాచడానికి ఏమో అవకాశం లేనంతగా రెక్కలు పెరిగి బలం అంటే బరువెక్కిపోద్ది. ఆహారము తినలేదు, కాళ్ళగోళ్ళు నిలబడలేదు. అలాంటి పరిస్థితి, దైనందిన పరిస్థితి దానికి వచ్చినప్పుడు ఏవండి, చావు తప్ప ఇక వేరే మార్గం లేదు. లేదా చావుని ఎదిరించి పోరాడాలి. మీకు తెలుసా పక్షిరాజు అని నేను ఎందుకు అన్నానంటే, బైబిల్ ఎందుకు చెప్పిందంటే, మరణిస్తే మరణాన్ని అది కోరుకునేదైతే దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎలాంటిదయ్యా అంటే, తను తీసుకున్న నిర్ణయం, మరణాన్ని జయించి నేను గెలవాలి. మంచి స్తోత్రం.
చావు తప్ప వేరొక మార్గం లేదు నా జీవితంలో, నేను చస్తాను అన్న ఆలోచన తీసుకొని పక్కన పడేసి చావునైనా ఎదిరించాలి. నా జీవితంలో 30 సంవత్సరాలు బ్రతికే ఆయుష్ నాకుంది కనుక నేను మరలా నూతనపరచబడాలి అని చెప్పి తను నిర్ణయం తీసుకొని చావును ఎదిరించడానికి, చావుకైనా ఎదురెళ్ళటానికి ఇష్టపడి పక్షిరాజు ఒక నిర్ణయం తీసుకుంటుంది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఆ నిర్ణయం తీసుకొని నేను చావుని ఎదిరించి నిలబడాలి అని అనుకున్నప్పుడు అది చేసే రెండు ప్రాముఖ్యమైన పనులు. ఒకటి, ఒంటరైపోవాలి. ఏమైపోవాలి? అది నూతన యవ్వన బలము తిరిగి పొందాలి అంటే ఎవరికి దొరకని స్థలంలో, ఎవరికి అర్థం కాని స్థలంలో, ఎవ్వరూ ఊహించని స్థలంలో కొండ శిఖరం పైకి వెళ్ళాలి. తాత్కాలికమైన గూడుని ఏర్పాటు చేసుకోవాలి. ఒంటరైపోవాలి. నా మాట మీకు అర్థమవుతుందా? అది నూతనపరచబడాలి అంటే గట్టిగా ఒంటరైపోవాలి. ఇక రెండవది, తన శరీరాన్ని గాయపరచుకోవాలి. ఏంటిదండి? తన శరీరాన్ని తానే గాయపరచుకోవాలి. ఈ 2 పనులు చేయాలి. చావు తప్ప వేరే మార్గం లేదు అని అనుకోలేదు, కానీ చావునైనా ఎదిరించి నిలబడాలని అని అనుకొని నేను ఒంటరినైపోవాలి. కొద్ది రోజులు నా శరీరాన్ని నేను గాయపరచుకోవాలని నిర్ణయం తీసుకొని తన పని ప్రారంభించడానికి ఎవ్వరికి కనిపించని, నరమారునికి కనిపించని ఒక ఉన్నతమైన స్థలానికి ఏగిపోయి అక్కడ తాత్కాలికమైన గూడుని ఏర్పాటు చేసుకొని అక్కడ అది నివాసం ఉంటుంది. మీకు తెలుసా, ఈ నూతన యవ్వన బలము పక్షిరాజు పొందాలి అని అంటే ఒకటి, ఒంటరిగా ఎన్ని రోజులు గడపాలో తెలుసా? తన శరీరాన్ని తాను ఎంతగా గాయపరచుకోవాలో తెలుసా? 5 నెలలు. ఎన్ని నెలలు అండి? 5 నెలలు పోరాడాలి. 5 నెలలు శత్రువధ అనుభవించాలి. 5 నెలలు పోరాడి గెలిస్తే తప్ప తన బ్రతుకుల విజయం లేదు. అది నూతన యవ్వన బలము తిరిగి పొందాలి. గత అరలా వచ్చే 30 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలకునిగా నిలబడి పక్షిరాజుల ఘనత పొందాలి అని అంటే 5 నెలలు భయంకరమైన బాధ అనుభవించాలి. నూతన పరచబడుటకే ఏరుబాటు అవసరం. మంచి స్తోత్రం. అడుగుదాం, పక్షిరాజు నిర్ణయం కరెక్ట్ కాదా? ఎందుకు ఒంటరి అవుదాం అనుకున్నావు? నేను నూతన బలం పొందాలి. ఎందుకు గాయపరచబడుకోవాలనుకుంటున్నావు అంటే నేను నూతన పరచబడాలి. దాని ముందున్న ఆశ, ఆలోచనంతో ఒకటే, నేను నూతన పరచబడాలి. దానికోసం నేను ఒంటరైనా పర్లేదు, దానికోసం నన్ను నేను గాయపరుచుకున్నా పర్లేదు. 5 నెలలు చిత్రవద అనుభవించిన పడతా నేను, కానీ నూతన పరచబడటమే నా లక్ష్యము. మంచి స్తోత్రం. ఏం చేసిద్దో మీకు చెప్తాను. ఆ తర్వాత ఒంటరిగా మీరు దేవుని చేతిలో ఎలా దొరకాలో మీకు చెప్తాను. నా ప్రియమైన వాళ్ళ తలపైకి చూడండి. నెంబర్ 1, ఒంటరి అయిపోయింది. తన శరీరాన్ని గాయపరుచుకొని ఫిక్స్ అయిపోయింది. తాత్కాలికమైన గూడు ఏర్పాటు చేసుకుంది ఎవ్వడికి అంటబడకుండా. ఎన్ని నెలలు? 5 నెలలు. మొట్టమొదటిగా దాన్ని చేసే పని ఏమిటయ్యా అని అంటే, తినటానికి కూడా వీలు లేనంతగా ముక్కు మూసుకుపోయింది కదా, వంగిపోయింది కదా, కొండరాళ్ళకేసి ముక్కును ఎర్రగొట్టుకుంటుంది. అర్థమైందండి? కొండరాళ్ళకేసి ముక్కును కొట్టి కొట్టి కొట్టి, ఓ పక్క రక్తం వస్తున్నా వదలదు, బాధ అనిపించినా వదలదు, నొప్పి అధికమైన అది వదలదు. కారణం, బండకేసి కొట్టి 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 ఆ ముక్కును ఓడబెరగటానికి ఇష్టపడుద్ది. అలాగనే ఉండిపోదు. ఆ గాయంతో కొట్టిన ఆ ముక్కుతోటే, రక్తం గారుతున్న ఆ ముక్కుతోటే దట్టంగా పెరిగిన ఈకలను కూడా స్వయంగా తానే పీకేసుకుంటుంది. జుట్టు పట్టుకుని అయితే మీకు కోపం వచ్చుద్దా? చెప్పండి తల్లి, సీరియస్ చూస్తున్నారు వీళ్ళు. అయ్యా మీకు వచ్చిద్దా మా కోపం? జుట్టు పట్టుకుని అయితే కోపం వచ్చిద్దా లేదా? ఎవరికైనా వచ్చింది కోపం. కానీ తన శరీరంలో ఉన్న ఈక తానే పీక్కుంటుంది స్వయంగా. గుండెలు బద్దలైపోయాయి. ఇక నరకం తప్ప మరొక మార్గం లేదు. భయంకరమైన చిత్రవాద. ఎవరో చేస్తే అది చిత్రవాద, నీకు నువ్వుగా చేసుకుంటే. పక్షిరాజు గుండెల్లో ఒకటే ఒక ఆలోచన, నేను నూతన పరచబడాలి. అదే దాని నిర్ణయం.
ఓ పక్క ముక్కుతో కొండరాతికేసి ముక్కుని విరగొట్టుకోవడానికి ట్రై చేస్తుంది 5 నెలలు. మరో పక్క ఈకలను కూడా తానే స్వయంగా పీకేసుకుంటుంది. ఇక మూడవది, కాళ్ళకున్న గోళ్ళు కూడా తానే స్వయంగా ఎర్రగొట్టుకుంటుంది. 5 నెలలు భరించలేని బాధ, 5 నెలలు గుండెలు కోసేంత బాధ, 5 నెలలు భయంకరంగా చిత్రవద అనుభవించే బాధ. అది నూతనపరచబడాలనే తపనతో శరీరం ముక్కు నుంచి బ్లడ్ కారుతున్నా, శరీరం అంతా వణికిపోతున్నా, నిలబడడానికి శక్తి లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా అలమటిస్తూ కూడా 5 నెలలు భయంకరమైన బాధను అనుభవిస్తుంది. కారణం ఏంటో తెలుసా? నేను నూతనపరచబడాలి. సంతోషిస్తూ మంచి స్తోత్రం. 5 నెలలు చిత్రవద అనుభవించిన, క్షమించిన, ముక్కు పగిలితే బ్లడ్ వస్తే భరించలేని బాధ కదండి. బాధ అయినా సరే అనుభవిస్తుంది. నేను పడతాను. ఎందుకు పడతావు? నేను నూతనపరచబడాలి. వీకలు పీకితే నొప్పి రాదా? భయంకరమైన నొప్పి, అయినా పీకేస్తుంది. కారణం, కాళ్ళగోళ్ళు ఇరుస్తుంటే నొప్పులు రావా? అయినా పర్లేదు. ఏమంటది? నేను నూతనపరచబడాలి. అందుకే నేను వేరయ్యాను. వేరైన కారణమే నేను నూతనపరచుకోవాలి అని ఎక్కింది. తను తాను గాయపరుచుకుంది. 5 నెలలు భరించలేని బాధ అనుభవించింది. మీకు తెలుసా, 5 నెలలు దాటాక నూతన యవ్వన బలంతో తిరిగి లేచింది. సంతోషిస్తూ స్తోత్రం. దైనందిన జీవితంలో 70 సంవత్సరాల ఆయుష్ 40లోనే ముగిసిపోద్దాం అనుకున్న తన జీవితాన్ని చరిత్ర తిరగరాసుకొని, తానే స్వయంగా రాసుకొని, మరలా 5 నెలలు కష్టపడి, 5 నెలలు చిత్రవద అనుభవించి, మరలా నూతనపరచబడి, నూతన యవ్వన బలము పొంది, క్రొత్త బలము పొంది, మరలా ముగిసినటువంటి 30 సంవత్సరాల జీవితం కూడా అనుభవిస్తుంది. దానినే పక్షిరాజు అని అంటారు. పాయింట్లోకి వెళ్తాను. ఇప్పుడు పక్షిరాజు నూతన యవ్వన బలము పొంది, పోగొట్టుకున్న కృప మరలా తిరిగి పొందుకొని, అనుకున్నది సాధించడానికి చేసిన పని ఏంటి? పాయింట్లో లేరు. అది ముందు ఒంటరి అయిపోవాలి. అబ్రహామా, నీ స్వదేశమును, తండ్రి ఇంటిని, బంధువులు విడిచిపెట్టిరా. నీ ఒంటరిగా ఉన్న ఎక్కువ మంది అయినట్లుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా. యాకోబు అన్నాడు, అందరుంటే నాకు ప్రయోజనం లేదు. నా దేవుని కనికరం నా మీదకి రావాలి, యెహోవా ఆశీర్వాదం నేను పొందాలి అంటే ముందు నేను ఒంటరినవ్వాలి. ఒంటరి అయ్యాడు. ఒక్కడే కూర్చొని దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, పక్షిరాజు అనుభవం ఏంటి అంటే, ముందు ఒంటరి అయిపోవటమే దానికున్న ఉద్దేశం. నేను నూతనపరచబడాలి. సంతోషిస్తూ మంచి స్తోత్రం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. దొరికిందా? వచ్చే వారం రమ్మంటారు నన్ను. వినపడదా? పురుషులలో ఇంకొకరు చదవండి గట్టిగా. మత్తయి 6:6. ఏమండోయ్? మంచి స్తోత్రం. సరే, బాహ్య పురుషుడు బలహీనం కాకుండా మనం ఏం చేస్తాం? అరే, అది కూడా తెలియదు అంటే వీళ్ళకి. ఏం చేస్తాం? 3 పూట్ల రుచికరమైన ఆహారం దానికి పెట్టాలి. అది బలహీనమైతే మనిషి బలహీనం అవుతాడు. ఎవరు నానా? బాహ్య పురుషుడు. ఒక్కరోజు పెడితే సరిపోదా? అరే నోరేపురా, మౌనంగా ఉంటే అట్లాగా. ఏమండి, నేను దారిని పోతుంటే కదలకుండా కూర్చుంటుంది. ఎప్పుడు కదలదా. నేను అనుకుంటే ఇదేంది గారు ఎప్పుడు కదలకుండా ఎడబెట్టారు అని అనుకుంటా. అసలు పలికినా పలకదా. ఓ అన్నా అందా, అట్టే కూర్చుంటుంది. ఎవరో మీకు తెలుసు అది. సరే, నేను చెప్తాను. ఏమండి, బాహ్య పురుషుడికి ఏం చేయాలా? సరే, పర్లేదు. మరి అంతరంగ పురుషుడికి ఏం పెట్టాలి?
మరి గొంతులో నుంచి స్వరం రావట్లేదో? ఏది ఎక్కువగా బలపరుస్తున్నారు మీరు? బాహ్య పురుషుడా, అంతరంగ పురుషుడా? ఆత్మన, శరీరాన్ని మీరు ఎక్కువ బలపరుచుకునేది? గట్టిగా అవునా? మత్తయి 6:6 ఎప్పుడు చదవలేదా? నువ్వు ఒంటరివైపోవాలి, ఒంటరిగా దేవునితో గడపగలగాలి. రహస్యమందున దేవునికి నువ్వు మొరపెట్టాలి అంటే నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న దేవునికి నువ్వు మొరపెట్టాలి. పక్షిరాజులాగా ఒక నిర్ణయం తీసుకుంటే ఎంత మేలు అంటారు ఆమెనని నేను అంటాను. మన ఆంతర్య పురుషుడు నూతనపరచబడి నవీన స్వభావమును ధరించి అక్షయమైన దేహముతో లేపబడాలి అని అంటే మన అంతరంగ పురుషుడు బలమైన వాడిగా మారాలి, నూతనపరచబడాలి. ప్రతి వారం నూతనపరచబడాలి. బాహ్య పురుషుడు కృషించుచున్న అంతరంగ పురుషుడు ప్రతి దినము నూతనపరచబడుట దైవ చిత్తము. అలా నూతనపరచబడాలి అని అంటే మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఏదైనా ఉందయ్యా అని అంటే, నెలకి ఎన్ని రోజులు? గట్టిగా చెప్పండి. సంవత్సరానికి ఎన్ని రోజులు అండి? కొంచెం గట్టిగా మాట్లాడమంది అబ్బాయి. మత్తయి 6:6 చదివారుగా. నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో. తలుపు వేయటం మర్చిపోతే అట్ట తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ దేవునికి మొరపెట్టుము అంటే దాని అర్థం ఏమిటి? ఒక్క రోజైన నెలలో నువ్వు ప్రత్యేకించుకోవాలి, దేవుని సన్నిధితో గడపాలి. ఒక్కరోజైనా దేవుని కోసం నువ్వు ప్రత్యేకించుకో. ఆ మాట మీకు అర్థమైందా? ఈరోజు దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థనలు గడపాలి, ఆయన సన్నిధిలో గడపాలని ఒక్కరోజు పనిని, పరిస్థితులను, సమస్తమును ప్రక్కకు పెట్టి ఒక్కరోజు దేవుని సన్నిధిలో నువ్వు గడపగలిగితే, ఆ ఒక్కరోజు ఒంటరిగా దేవుని చేతులకు నువ్వు రాగలిగితే నీ పరిస్థితి నా దేవుడు మార్చగలడు. ఆలోచించండి, తలపైకి చూడండి, చూస్తున్నారా? దీనికి ఒక్కరోజు సెలవు ఇవ్వండి. నాకు మాట మీకు అర్థమైందా? దీనికి మొన్న బ్రదర్ అంటాడు, ఎంత ఘోరంగా ఉందంటే లోకానికి నాకు సంబంధాలు తెగిపోయినట్లున్నాయి అయ్యారు అన్నాడు. ఏమైందంటే ఫోన్ పాడై వారం అవుతుందంటే షాపులో పడెత్తి ఇదిగో ఎత్తా అదిగో ఎత్తా అంటున్నాడట. పాత ఫోన్ మీద ప్రేమ చావక దాన్ని అట్టే ఉంచి దానికోసం ఎదురు చూస్తున్నాడట. లోకానికి ఈయనకు సంబంధాలు తెగిపోయినాయి అట. ప్రాణం ఊరుకోవట్లేదట. దేని మీద? భక్తులారా చెప్పండి, దేని మీద? నేను అంటాను, ఒక్కరోజు దీని జోలి బా మాకు ఒక్కళ్ళ ఆమె అలా చూసుకోండి. మళ్ళీ భక్తులు తెలివికల్లో అయ్యారండి. నెలలో ఒక్కరోజు ప్రత్యేకించుకో. ఈరోజు ఇక ఇదిగో దీంతో నాకు సంబంధం లేదు, పక్కన పడేసి, పనులైనా పక్కన పెడతా, పరిస్థితులు పక్కన పెడతా. ఈ ఒక్కరోజు 6 to మరలా 6 వరకు, ఉదయం 6 నుంచి మరలా ఉదయం 6 వరకు 24 గంటలు, నెలలో 30 రోజుల్లో ఒక్కరోజైనా దేవునితో ఏకాంతంగా ఒంటరిగా నువ్వు గడపాలి. నువ్వు ఒంటరి అయిపోవాలి. ఎందుకు ఒంటరి అయిపోవాలి? ఆ రోజు పక్షిరాజు ఎందుకు ఒంటరి అయిపోయింది? నూతన పరచబడాలి అని అంటే ఒంటరిగా మారాలి. నీ దైనందిన జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుని యొద్ద నుంచి ఏదైనా పొందుకోవాలంటే నువ్వు ఒంటరిగా దేవుని సన్నిధిలో పెనుగులాడగలిగితేనే అది సాధ్యమవుతుంది. నీ ఆత్మీయ జీవితం వృద్ధి చెందాలా, దేవునికి ఇష్టమైన పాత్రగా మార్చబడాలా, దేవుడు కోరుకునే నవీన స్వభావం నీలో కనపడాలి అని అంటే ఒక్క రోజైనా నువ్వు ప్రత్యేకించుకోవాలి. నా మాట మీకు అర్థమైందా? ఒక్కరోజైనా నువ్వు ప్రత్యేకించుకో. నెలకి ఎన్ని రోజులు అండి అయ్యా? అమ్మ మీరు చెప్పండి, ఎన్ని రోజులు? 30 రోజులు. 30 రోజుల్లో ఒక్కరోజు. పెళ్ళంటే అన్ని వదిలేస్తావుగా, ఫంక్షన్ అంటే అన్ని వదిలేస్తావుగా, నీ దాకా వస్తే ఏదైనా వదిలేస్తావుగా. దేనికోసమో దేన్నే వదిలేయటం కాదు. ఒక్కరోజు ప్రార్థన కోసం నిన్ను నువ్వు ప్రత్యేకించుకుందువుగాక. ఈరోజు నా దేవుని సన్నిధిలో గడపాలి, ఒంటరిగా గడపాలి, రహస్యంగా గడపాలి. ఆయన పాద సన్నిధిలో కూర్చొని ఒక యాకోబులాగా దేవుని సన్నిధిలో పెనుగులాడాలి. అయ్యా, నా జ్ఞానం వల్ల నాకేం అవ్వట్లేదయ్యా, నా ప్రయత్నాల వల్ల నాకేం అవ్వట్లేదయ్యా, నా ఆలోచనల వల్ల నాకు నష్టం కలుగుతుందయ్యా, ఇక నా వల్ల కాదు.
అని ఒక పక్షిరాజు వలె నిన్ను నువ్వే ఒక ప్రత్యేకంగా ఒక రోజును ప్రత్యేకించుకోగలిగితే ఆ ఒక్కరోజు దేవునితోనే గడపాలి, దేవుని సన్నిధిలోనే గడపాలి, ప్రార్థనలోనే గడపాలి, ప్రభు పాదాల దగ్గర కూర్చొని వేడుకోగలగాలి. సంతోషిస్తూ మంచి స్తోత్రం. ఈరోజు ఆ అనుభవం చాలా మందికి లేదు. ఎప్పుడు నువ్వు ఒంటరిగా దేవునికి దొరికేది? ఒంటరిగా దొరకటం అంటే నీ గదులోనికి వెళ్ళి రహస్యంగా నువ్వు దేవునితో పెనుగులాడాలి, ఆయన పాదాలు పట్టుకొని రోధించాలి, కన్నీళ్లతో రోధించాలి. ఒక సమయం పెట్టుకుంటావా? 10 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధగంట అయిపోయింది ప్రార్థన. ఆ ఒక్కరోజు సమస్తం పక్కన పెట్టే అంటారు ఆమెనని. ఆత్మ తీవ్ర గల్లోళ్ళు ఈ మాట ఒప్పుకుందరు గాక. నేనంటే ఒక్కరోజు ఏరుబాటు ఉండదంటారా? అరే ఒక్కరోజు ప్రత్యేకం చేసుకోలేమంటారా? ఆదివారం హాలిడే ఇవ్వలేదా? ప్రభుత్వం గుర్తుపెట్టి మనకు హాలిడే ఇచ్చింది కదా, ఏం మాట్లాడరు? మరి నెలలో ఒక్కరోజైనా దేనికి? 24 గంటలు బతుకుతున్నాను, క్షమించండి. నెలలో 30 రోజులు ఉన్నాయి, ఒక్కరోజు ప్రత్యేకించుకో అంటే రావేనని. నీ ఆత్మీయ జీవితం పక్షిరాజు వలె నూతన పరచబడుద్ది. అలా నూతన పరచబడాలి అంటే వన్ డే నిన్ను నువ్వు ప్రత్యేకించుకోవాలి. నువ్వు ఒక్కరోజు ఒంటరి అయిపోవాలి, ఒక్కరోజు దేవునితో గడపాలి, ఒక్కరోజు నిన్ను ప్రత్యేకించుకోవాలి. ఆ ఒక్కరోజు దేవుని సన్నిధిలో రోధించే స్వభావం నీకుంటే నువ్వు నూతన పరచబడతావు, నూతనమైన కార్యాలను పొందుకోగలవు. ఆ ప్రత్యక్షత పక్షిరాజులాగా ఆ ప్రత్యేకత నీలో ఎందుకు రాదు? ఆ ఒక్కరోజు నువ్వు దేవుని చేతిలో పడితే, ఆ ఒంటరిగా నువ్వు దేవుని చేతిలో పడితే ఏం చేస్తాడో తెలుసా అండి? ఆ ఒక్కరోజు యాకోబు చరిత్ర మార్చింది. ఆ ఒక్కరోజు తిండి పెట్టి ఏలియాను గొప్పగా దేవుడు వాడుకున్నాడు. ఆ ఒక్కరోజు నీ చరిత్ర మార్చేదిగా నా దేవుడు మార్చగలడు. కానీ ఆ ఒక్కరోజు ప్రత్యేకించుకోవటం మీ వల్ల అవుద్దా? నిజమైన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని మీకు ఆశ ఉంటే, దేవుళ్ళలోనే బ్రతకాలి, దైవ సంబంధంగా బ్రతకాలి, ఆత్మీయంగానే బ్రతకాలి, నేను నా కుటుంబం అని అనుకుంటే, బాహ్య పురుషుడి గురించి ఎంత ఆలోచిస్తున్నావో అంతరంగ పురుషుని గురించి ఒక్కరోజైనా ఆలోచించు. ఈ ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థనలు గడపాలి, ఆయన పాదాలు పట్టుకొని ఏడుకోవాలి. ఒంటరిగా నేను ఆయన చేతిలో దొరకాలని ఓ ప్రత్యక్షత నీలో ఏర్పడితే ఖచ్చితంగా నూతన పరచబడతావు. సంతోషిస్తూ మంచి స్తోత్రం. ఇక రెండవది, ఆ ఒక్కరోజు ప్రత్యేకించుకొని ఒంటరిగా దొరుకుతుంటే అయిపోలేదు. ఆ ఒక్కరోజు నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఏం చేయాలి? అది ఎట్లా? కొంచెం గట్టిగా. ఉపవాసం ఉండి నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఏమండి, నా శరీరాన్ని ఉపవాసంతో నలగొట్టుకోపోతే ఒంటరిగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? చెప్తాను సత్యం. ఏమండి, ఉపవాసం ఉండి నీ శరీరాన్ని నలగొట్టుకుంటే ఏమైందంటే, ఆ ఒక్కరోజు ఒంటరిగా నీ శరీరాన్ని నలగొట్టుకుని ప్రత్యేకింపబడి దేవుని పాదాలు పట్టుకున్నావు కదా, ఈ శరీరంలో ఉన్న మలినాలన్నీ దేవుడు తొలగిస్తాడు. ఆ ఒక్కరోజే శరీరాన్ని ఆయాసపరచుకో, ఉపవాసం ఉండు, పట్టగట్టుకుని రోధించు, కన్నీళ్లతో రోధించు. ఉపవాసం ఉండగలిగితే ఈ శరీరంలో మస్తు మాలిన్యం, లోక సంబంధమైన ఇచ్చలు అన్నీ చేస్తాయి. ఒక దైవ సంబంధమైన స్వభావం నీలో ఏర్పడుతుంది. అలా ఏర్పడాలి అంటే ఆ ఒక్కరోజు నీవు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఎవరికి? మొన్న ఒక తల్లి అంటది, అయ్యా ద్రవ పదార్థం ఎంతైనా తీసుకోవచ్చు అన్నావు కదా, అందుకే వాటర్ పుచ్చకాయ జ్యూస్ పెట్టుకున్నాను అయ్యా. ఇంక నయ్యో బనానా జ్యూస్ కూడా కలిపేసుకో, గిద్దెడు పాలేసి కలిపేసుకుని గుట్టుకుని మింగే అన్నాను నేను కూడా. మరి ఏం చేద్దునండి? ఉపవాసం అంటారా సొంత ప్రయోగాలయ్యా? మనం కళ్ళు తిరిగి పడితేనో అంత నమ్మకం లేదా? నీ భక్తి మీద నీకు నమ్మకం లేదా? దేవుని మీద ఆధారపడ్డాయి. ఒక్కరోజు దేవుని సొంతలు గడపాలి. శక్తిని ప్రభు ఆయన పాదాల మీద పడు. గిద్దెడు పాలు ఎత్తుకోవటం ఎందుకు? బనానా జ్యూస్ ఎత్తుకోవటం ఎందుకు? మజ్జిగ బాటిల్ ఎత్తుకోవటం ఎందుకు? నీ ప్రయత్నాలదే అల్లారిపోను. మళ్ళీ కదిలిస్తే మేము బతుపరులు అయితే అయ్యి ఉండొచ్చులే, ఈ పక్కన పెట్టి చెయ్యి అక్కడ అంటాక కదా. ఆ ఒక్కరోజు అన్నీ కానా చెప్పండి.
ఇంకో తల్లిగారు అంటే ద్రవ పదార్థం ఏదైనా తీసుకోవచ్చు కానీ ఘన పదార్థం ఏమీ తీసుకోకూడదు, పంటి కింద పడితే పాపం అన్నారని చెప్పేసి మొత్తం పట్టేసి అనంది. ఎంత తెలివి కలదో. పట్టెత్తి ఆలస్యమైద్దని అబ్బాయికి చెప్పిందంట, అది కూడా పట్టుకురారా పొయ్యని. వాడేమో ఒక బాటిల్ పట్టుకొచ్చాడు, అమ్మ అడ్డం పడుద్దేమోనని. శృతి అంటాం, ఆరాధన అంటాం, ఒక గంట గాంగలోనే గుట్టుకునేయటం. నీ ప్రార్థన నువ్వు తెల్లారు. ఏం ప్రార్థన అంటే అది అసలు? ఇది ఆ ప్రార్థన. పక్షిరాజు వలె 5 నెలలు తన్ను తాను గాయపరుచుకుంది. కారణం, నేను నూతనపరచబడాలి, నాలో పాపపు స్వభావం పోవాలి, పాత స్వభావం పోవాలి అని నీ వాంఛని గుండెల్లో ఉంటే, ఒకటి నువ్వు ప్రత్యేకించుకో, ఒక్కరోజు దేవుని సందులు గడపటం నేర్చుకో. ఇక రెండోది, ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండు, నీ శరీరం నలగొట్టుకో. ఈ శరీరంలో పుట్టే ఇచ్చలో మాలిన్యం, అపవిత్రత అంతా ఆ రోజు తొలగించబడుద్ది. ఇక మూడవది, ఆ ఒక్కరోజే కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకో. నా జ్ఞానం వల్ల అవ్వట్లేదు, నా ప్రయత్నాల వల్ల అవ్వట్లేదు, నా ఆలోచనల వల్ల నా కుటుంబం ముందుకు వెళ్ళట్లేదు, ఇక నా వల్ల కాదయ్యా అని కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకో. ఉదయం 6 నుంచి మరలా ఉదయం 6 వరకు ఆయన పాదాలు పట్టుకో. నెలలో ఒక్కరోజు నువ్వు ప్రత్యేకించుకోగలిగితే, నా దేవుని కృప, నూతనపరచబడతా. మంచి స్తోత్ర. పక్షిరాజు వలె నూతనమైన యవ్వన బలము పొంది ఉజ్జీవింపబడుదువుగాక. ఆత్మలో తీవ్రత ఏర్పడుతుంది. భక్తి జీవితంలో ఒక ఉల్లాసం, దైవ సంబంధమైన విషయాల్లో ఒక ఆసక్తి, దేవుని కార్యాల రుచి చూసి నలుగురు చెప్పుకోవచ్చు. అలా చేయాలి అంటే నువ్వు ప్రత్యేకపరచబడి ఒంటరిగా ఆయన చేతికి దొరకాలి. ఎప్పుడు దొరుకుతావు? ఎప్పుడు అంటున్నాను ఒక్కరోజు, నెలలో కొంచెం తెలివిగా మాట్లాడితే కోపం రాదు కదా, వచ్చిన సర్దుకుపోండి. తెలివి కలవాళ్ళతో మాకే బాధ లేదు, అతి తెలివితేటలు ఉన్న వాళ్ళతోటి మాకు చాలా బాధ. ఉపవాసం ఉండమని నేను ఎప్పుడు ఒకసారి చెప్తే, ఆ తల్లట ఉపవాసం ఉందట. ఉండదు, ఏదో ఇంట్లో పని చేయాలిగా. వాళ్ళ ఆయన టీ పెట్టమ్మా అన్నాడట. ఉపవాసం ఉంటే పని చెబుతావా అని లేచిందంట. ఆయన టీ పెట్టాడు. నీకు అర్థమైంది అనుకుంటా. ఉపవాసం ఉండమంటే, ప్రత్యేకంగా ఉండమంటే కొంతమంది ఇంట్లోనే వదిలిపెడతారు. మీరు వండుకొని తినండి, మీ బాధ మీరు పడండి, నన్ను ఒక్క పూటకు వదిలేయండి. అవునా? ఆయనేమో డ్యూటీకి వెళ్తాడమ్మా. ఆ రోజు అనుకోకుండా బయటికి వెళ్ళాల్సి వచ్చి అందరితో పాటు ఒక వారం బట్టి వెళ్తామంటే చెప్పాడట, అమ్మాయి 11 గంటలకు క్యారేజీ కట్టి బయట పెట్టు అని చెబితే, అమ్మాయి 9 అన్నీ రెడీ చేసి పెట్టింది. అనుకుందట, కాసేపు ప్రార్థన చేసుకుందాం, ఇప్పుడు కాదుగా, ఎప్పుడు? అదే 11:30 కదా, ఇప్పుడు కాదు కదా అని ప్రార్థనలోకి వచ్చింది. ఆ ప్రార్థన పోయింది, ఈ ధ్యానంలోకి పోయింది. ఏ ధ్యానం? నిద్ర ధ్యానంలోకి వెళ్ళిపోయింది. అమ్మకు వచ్చి చూసారు కదా, 12 గంట దాటి 1 గంట కొట్టిందట. ఆ ఆటో వాడు వస్తే అసలు ఆగాడు, వస్తాడా క్యారేజీలు కనపడితే వేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడు. ఆడకు వచ్చిన కాంచి ఆయన సిరుబుర్లు ఆడుతున్నాడు. ప్రార్థన చేయొచ్చు, ఇంట్లో వాళ్ళని కూడా ఏం మాట్లాడరండి. కొంతమంది బతుపరులు లేరా? మేము బతుపరులు అన్నట్లు ఇంట్లో వాళ్ళు వదిలేస్తారు. ఈ దరిద్రం ఏంటి నాకు అర్థం కాదు. మీకే చెప్పేది, జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన వెళ్ళినాడు, మంచి కోపం మీద, క్యారేజీ పట్టలేదుగా, పని మీద చేశాడుగా, బాగా ఆకలి మీద ఉన్నాడు అనుకుంటా. ఏమి కోపంతో ఊగిపోతున్నాడట. ఆ తల్లి నాకే చెప్పింది ఆ మాట కూడా. కోపంతో ఊగిపోతున్నాడట. సాయంత్రం 7 ఇంటికి రావాలా. వచ్చేటప్పుడు కడుపు నుండి తినేసి బయలుదేరాడట. ఇంటికి వచ్చే ముందే గేట్ తీసుకుని ఏమీ కోపంతో వస్తున్నాడట. ఏమీ కోపంతో వస్తున్నాడట. ఈ లోపల అమ్మగారికి తెలిసిపోయిందిగా, ఏమని, ఈరోజు 4 గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయింది మహాతల్లి. గేట్ కాడికి రాగానే ఐ ఆమ్ సారీ అనందట. దానికి ముందు ఇంకో పేరు పెడతారులే, ఏదో తోక తగిలిస్తారులే అమ్మా, ఏదో ఒక తోక తగిలిచ్చి గట్టిగా అనండి అయ్యా, ఐ ఆమ్ సారీ అందట. అమ్మాయి రేపు కొంచెం టయానికి కొనిపెట్టా. నాతో అంది, తప్పించుకున్నానన్నా, నా నోరాక్క నీకు చెప్పానన్నా అంది. నా నోరాక్క నేను మీకు చెప్పా.
మరి ఏం చేద్దానండి? భక్తి చేయి, ఇంట్లో వాళ్ళు కూడా మర్చిపోయి అంత భక్తి చేస్తే మేము ఏమైపోవాలా? పాస్టర్ గారు చెప్పాడా అంటారు, వాళ్ళందరూ మా మీద పడతారు. కొంచెం మీరు తెలివిగా ఉంటారని నా మనవి. నువ్వు ప్రత్యేకించుకోవాలి. ఆ రోజు కావలసిన సమకూర్చుకో, సిద్ధపరచుకో. ఆ ఒక్క రోజు నువ్వు ప్రత్యేకించుకో, ఉపవాసం ఉండు. ఒంటరిగా దేవుని సందులో, ఒంటరిగా దేవుని చేతులకు దొరుకు. ఆయన నిన్ను నూతన పరుస్తాడు. వచ్చేటప్పుడు ఎలా కూర్చుంటావో నాకు తెలియదు, కానీ లేసేటప్పుడు మాత్రం నూతన ఆత్మ బలముతో తిరిగి లెగుస్తావు. నువ్వు నూతన పరచబడటానికే నువ్వు ప్రత్యేకించుకోవాలి. నీ ఆత్మీయ భక్తి జీవితం నూతనపరచబడాలి. దేవునితో కలిసి అనుభవంలోకి నీకు రావాలి. నీ ఆత్మ దేవుని ఆత్మతో ఐక్యపరచబడాలి. అది ఏకాత్మగా మార్చబడాలి. ఆత్మలో తీవ్రత చల్లారకుండా రేకెత్తింపబడాలి అని అంటే ఒక్కరోజు నువ్వు ప్రత్యేకించుకోగలగాలి. నేను అంటాను, 5 నెలలు ప్రత్యేకించుకొని తను గాయపరుచుకుంటే తప్ప అది నూతనపరచబడలేదు. ఈరోజు నీవైనా నేనైనా ఒంటరిగా దేవుని చేతిలో దొరకాలి. ఆ ఒక్కరోజు మనం ప్రత్యేకించుకుంటాము గాక. అంటే ఏం చేయాలి? ఆ రోజు ఇంట్లో వాళ్ళని కూడా కాస్త చెప్పండి, పర్లేదు. ఆ మాట కూడా ఫీల్ అవుతారు వాళ్ళు. మళ్ళీ అమ్మ ఇంట్లో వాళ్ళని కూడా చూడకూడదా? మీరు వాళ్ళని చూడకపోతే వాళ్ళు మమ్మల్ని చూస్తారు. నిజం తల్లి. అమ్మా, ఈ దైనందిన జీవితంలో ఒక్కరోజు మనస్ఫూర్తిగా దేవుని సోదరు గడపలేమా? ఏమన్నా మాట్లాడరా? ఓ బ్రదర్ అంటాడన్నా, మందిరంలోకి రావాలా, ఇంటికాడైనా చేసుకోవచ్చా? నేను అన్నాను, ఇంటికాడైనా కూర్చొని చేయి. ఒక్కరోజు దీని జోలికి పో మాకు. మాట్లాడరా? ఒక్కరోజు దీని జోలికి పో మాకు. సమస్తములు అలా ప్రక్కన పెట్టు, మనస్ఫూర్తిగా దేవునిలో గడుపు. ఆ ఒక్కరోజు నీ జ్ఞానం వల్ల అవ్వలేనిది, నీ ప్రయత్నాల వల్ల నీకు అవ్వలేనిది, నీ ఆలోచనల వల్ల నీకు జరగలేనిది ఏదైతే ఉందో, లేక నీ ఆత్మీయ జీవితం నూతనపరచబడటానికైనా సరే ఒక్కరోజు ప్రత్యేకించుకుని దేవుని కోసం దేవుళ్ళో బ్రతకగలగాలి. అయ్యా సాధ్యమేనంటారా? నేను అదే అన్నాను నీకు. ఇప్పుడు ఒక్కరోజు ఏదైనా వదిలేయాలిగా, ఒక్కరోజు పక్కన పెట్టుకోవాలిగా. ఏమండి, నేను మళ్ళీ చెప్తాను, నీ ఆత్మీయ జీవితం నూతనపరచబడాలి అంటే ఒక్కరోజైనా నువ్వు ప్రత్యేకించుకొని ఆయన చేతుల్లో ఒంటరిగా దొరకాలి. మీలో ఎంతమంది ఉన్నారు ఈ ఆలోచన కలిగిన వాళ్ళు? తెలుగులోనే మాట్లాడింది, ఇంగ్లీష్ నాకు రాదాయా? అమ్మ లేవదేమో, ఎట్టుండి కదా ఎటు చేసేది నువ్వు? ఫుల్ ఆఫా ఎందుకు చేస్తా? మా అబ్బాయి చేయత్తలే, చేయత్తరా? ఫుల్ ఆఫా ఎందుకు చేస్తామా? ఎందుకు చేయత్తవమ్మా? ఎందుకు చేస్తా? ఒక్కరోజు ఇంటికి పోతావా? ఒక్కరోజు దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక, నూతనపరచునుగాక, నూతన బలముతో నింపునుగాక, నూతన అభిషేకంతో నింపునుగాక. ఆయన సమస్తము చేయగల సమర్థుడు. ఆయన చేతికి నువ్వు ఒంటరిగా దొరకాలి. నెలలో ఏ రోజు దొరకట్లా, కనీసం ఒక్కరోజు ఏం దొరకవచ్చుగా? ఏంటి? ఒక్కరోజు మనస్ఫూర్తిగా, ఒక్కరోజు ఉదయం 6 వరకు నుంచి మరలా ఉదయం చెప్పండి 6 వరకు ఒంటరిగా దేవునితో గడుపు. దేవుని సన్నిధిలో కూర్చో, ఉపవాసం ఉండు, కన్నీళ్లతో రోదనతో ఆయన పాదాలు పట్టుకుని రోధించు. అద్భుతమైన దేవుడు ఆ కృప నీ మీద చూపునుగాక. పక్షిరాజు యవన బల నిన్ను ఈ నూతనమైన యవన బలంతో నింపునుగాక. ఆ కృప మీరందరూ అనుభవించుదురుగాక. ప్రార్థన చేసుకున్నంతలు వంచండి. ఏకీవిస్తే నాతో పాటు కలిసి ప్రార్థనలో ఉండండి. అబ్రహామా, నేను నిన్న ఆశీర్వాదానికి వారసునిగా చేస్తాను, నువ్వు ఒంటరి అయిపోవాలి, రా నా చేతుల్లోకి రా. అవును, యాకోబు అంటాడు, నేను ఒంటరి అయితే తప్ప నా బ్రతుకులో వెలుగు చూడలేను. ఒక్కడే కూర్చొని రోధించాడు. 5 నెలలు వేదన పట్టడానికి ఇష్టపడదు. నేను ఒంటరిని అయిపోవాలి, నా శరీరాన్ని గాయపరుచుకోవాలి, లేకపోతే నేను నూతన యవ్వన బలం పొందలేనని పక్షిరాజు తను గాయపరుచుకోవటానికి కూడా ఇష్టపడ్డది. ఈరోజు నీతోటి మాట్లాడుతున్నాడు, రా ఒంటరిగా ఒక్కరోజు ప్రత్యేకించుకో. ఉపవాసముతో కన్నీళ్లతో ఒక్కరోజును ప్రత్యేకించుకొని దేవుని సన్నిధిలోకి రా, నా చేతులకు దొరకంటున్నాడు. మహిమ గల మా తండ్రి, నీ కొందనాలు.
నువ్వు మాట్లాడే ప్రతి మాట సత్యమయ్యా. ఒక్కరోజైనా నీతో గడపలేకపోతే, ప్రార్థనలు గడపలేకపోతే, నీ పాద సందులో గడపకనే మాకు ఈ పరిస్థితి ఏమో అనిపిస్తుందయ్యా. ఈ మాటను బట్టి మాలో రోషాన్ని పుట్టించండి అయ్యా. ఒక్కరోజైనా ప్రత్యేకించుకోకుండా నీ సన్నిధిలో ఒక్క దినము సంపూర్ణంగా గడపలేకపోతున్నాము అని నూతన పరచబడటానికే ప్రత్యేకించుకోమంటున్నావు. నూతన పరచబడటానికే, నూతన బలము పొందటానికే ఒంటరిగా నా చేతిలోకి రమ్మని నువ్వు అంటున్నావు. ఎవరికి ఈ మాటలు అర్థమయ్యాయో నీ బిడ్డలను దర్శించండి అయ్యా. ఈ మాటల్లో ఉన్న సత్యాన్ని నీ బిడ్డలు గ్రహించగలగాలి. నేను ఒంటరిగా దేవుని చేతులకు రావాలి. నా దేవుని చేతులకు నేను ఒంటరిగా దొరకాలి. ఆ ఒక్క రోజున ప్రత్యేకించుకుంటా, ఉపవాసముతో నా శరీరాన్ని నలగొట్టుకుంటా, నా కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతాను అని ఆ వాంఛని బిడ్డల్లో పుట్టించండి. నూతనపరచబడాలయ్యా. ఆత్మలో తీవ్రత గల వారిగా మారాలయ్యా. నీ కృప నూతనంగా భూమి మీద అనుభవించే వారిగా మారాలయ్యా. ఆ కృప నీ బిడ్డల మీదకి రావాలంటే ఈ వాక్యాన్ని బట్టి నీ బిడ్డలో పరివర్తన చెందాలి, పౌరుషం పుట్టాలి, రోషం పుట్టాలి, ఓ బలమైన తీర్మానానికి రావాలి, ఒక సమర్పణలోకి రావాలి, ఒక ప్రతిష్ఠతలోకి రావాలి, ఒక నిర్ణయంలోకి రావాలి, ఒక నిబంధనలోకి రావాలి. ఈరోజే ఈ దైనందిన జీవితంలో ఒక్కరోజైనా పక్షిరాజు వలె నీ సంతలో గడపలేకపోతున్నామా? నూతన పరచబడాలనే ఆశ ఉంది కానీ ఎలాగో తెలియక ఈరోజు మాతో నువ్వు మాట్లాడావు. ఈ మాటను బట్టేనా ఎవరికి ఈ మాటలు అర్థమయ్యాయో అన్నిటికీ సమయం ఇస్తున్నాను, కానీ నా దేవుని సందులో ఒంటరిగా గడపటానికి నాకు సమయం ఉంచుకోలేకపోతున్నానని ఎవరి గుండెలైతే పొడవబడ్డాయో, అందుకే నా పరిస్థితి ఇలా ఉందేమో, అందుకే నా కుటుంబ స్థితి ఇలా ఉందేమో, నేను ఒంటరిగా దేవునితో గడపాలి, ఒంటరిగా ఏకాంతంగా ఒంటరినైపోయి ఆయన పాదాలు పట్టుకొని ఉపవాసము చేత ఆయన కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతూ ఆయన వేడుకోవాలి అనే వాంఛ ఆలోచన నీ బిడ్డలకు పుట్టించండి అయ్యా. ఈ మాటలు వ్యర్థం కాకుండా సహాయం చేయండి. నీ బిడ్డలు పక్షిరాజు యవ్వన బలం పొందినట్లుగా క్రొత్తదైన యవ్వన బలం ఆత్మలో, శరీరంలో నీ బిడ్డలు పొందాలి. ఆ కృప అనుగ్రహించి మీరే నడిపించమని నజరేయుడని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. స్తుతిద్దాం.